ఐఎమ్ క్రిష్. కృష్ణ సరళ సుబ్రమణి. ఐఎమ్ చాముండేశ్వరి. హలో, మా మేడం గురించి మీకు తెలీదా? నాకన్నీ తెలుసు. ఆవిడతో అంతులేని కథ, అదొక సాగర సంగమం. నువ్వు మాత్రం ఏం తక్కువ. నిన్న ఆ ప్రోగ్రాంలో నీ ఫాలోయింగ్ చూస్తే ఆంధ్ర ఫేమస్ రేంజ్లో ఉన్నావే. నేను ఆంధ్ర ఫేమస్, మీరు ఆల్ ఇండియా ఫేమస్. ఆ రేంజ్లన్నీ ఇప్పుడు ఎందుకులేండి. నన్ను ఎందుకు పిలిపించారు? నువ్వు నా కాలేజ్లో డాన్స్ మాస్టర్గా పనిచేయాలి. నా స్టూడెంట్స్ అందరినీ నీ రేంజ్లో తయారు చేయాలి. డబ్బెంత కావాలో తీసుకో. టేక్ దిస్ బ్లాంక్ చెక్. నేనేదో అహంకారంతో ఆశపడుతున్నాను అనుకోకు. కళ నా ఊపిరి, నాట్యం నా ప్రాణం. అంతకంటే ఎక్కువ నీలాంటి వాడు నా కాలేజ్లో ఉండాలి. అప్పుడే నా కాలేజ్ నేను అనుకున్న స్థాయికి వెళ్తుంది. ఒప్పుకో. కేవలం డబ్బు కోసమే అయితే మీరెంత ఇచ్చినా చచ్చినా నేను ఒప్పుకోను. కళ్ళంటే మీకున్న అభిమానం, కాలేజీ అంటే మీకున్న తపన అందమైన మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. అందుకే ఒప్పుకుంటున్నాను. నువ్వు నా కాలేజీలో మాస్టర్ అయితే నీ డాన్సును చూడ్డానికి ఎగబడి వచ్చిన ఆ జనమంతా నా స్టూడెంట్స్ అవుతారు. ఆ తర్వాత కళ్యాణి కాలేజ్ కనిపించకుండా పోతుంది. మనిషి ఆశిస్తాడు, దేవుడు శాసిస్తాడు. నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ ఒక్క కండిషన్. నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో ఎవరూ అడగకూడదు. ఐ వాంట్ బి ఏ ఫ్రీలాన్సర్. ఓకే? ఓకే. రేపటి నుంచే క్లాసులు మొదలు పెడతాను. మేడం, ఒక చిన్న సజెషన్. మీ లిప్స్కి లైటర్ షేడ్స్ వాడితే ఇంకా గ్లామర్గా ఉంటుంది. నా గురించి నాకు తెలుసు. ఎవడయా? ఎవడైనా సోదరా? నేనే, చౌదరి, నరేష్ చౌదరి. మీరు? నేనా? దీని అమ్మ బడవా, నీ పక్కనే ఉళ్ళా 150 ఎకరాల సింగిల్ బిట్టు. దానికి ఓనర్ అయ్యా ఈ అంకిరెడ్డి. ఎంతో ప్రేమగా నా రెండో పెళ్ళాం పేరు మీద సారా ఫ్యాక్టరీ కట్టాలని నేను అండర్ ప్లానింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు అప్పర్ కోర్టుకెళ్ళి స్టే తీసుకొస్తా. అంకిరెడ్డి అంటే పెంచెనుకున్నా. టెంకయ్యా, టెంకే. టెంకో మంకో, నువ్వు కట్టేది కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ అయితే నేను కూల్గా ఉండేవాడిని. సారా ఫ్యాక్టరీ, అది ఒక సంగీతం కాలేజ్ పక్కన. చిసి, అందుకే స్టే తీసుకొచ్చారు. నీ ఫ్యాక్టరీ కట్టడానికి నేను చచ్చిన ఒప్పుకోను. నువ్వేందయ్యా ఒప్పుకునేది? నా గోష 2 కోట్ల డబ్బు, 2 లక్షల లంచం, నా రెండో పెళ్ళానికి 2 సార్లు ఇచ్చిన మాట తప్పితే ముట్టుకొనిస్తుందా? అమ్మో, నువ్వు కాదు నీ బాబుకి బాబు వచ్చినా నా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టేది. ఈ ఎంకరేజ్ అంటే పెంకి అనుకున్నారా? టెంకే సార్, టెంకే. అదే మాట. అవును, ఈ ముక్క నేను కదా అనాల్సిందా? నువ్వన్నా? ఎవరు అబ్బాయా? సార్, ఈయన పర్సనాలిటీకి సారా ఫ్యాక్టరీలు, స్మగ్లింగ్ గోడౌన్లే కరెక్ట్. మనలాగా సంగీతం కళాశాల పెడితే సాక్షాత్తు సరస్వతి దేవి వేణొచ్చుకుని కొడుతుంది. కరెక్ట్ గా చెప్పావు బాలా. మర్యాదగా కేసునికి తీసుకో, లేకపోతే నా ఫ్యాక్టరీ ఆడుంటది, నీ కాలేజీ ఉండదు. వీళ్ళందరూ నీకు బాగా వాయిస్తారు. సావు మేడం. ఏమిటా వాగుతున్నావు? మా చైర్మన్ గారు వెధవ అనుకుంటున్నావా? పనికి పాలిన సన్యాసి అనుకుంటున్నావా? పచ్చిగడ్డి తినే చచ్చు పుచ్చు ముచ్చు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా? ఉండండి సార్. ఏంటి ఫ్యాక్టరీ కడతావా? ఈయన కింద కోర్టులో తీసుకున్న స్టేని నువ్వు పై కోర్టుకి వెళ్ళి వెరగొట్టగలవా? నిజమే, హైకోర్టుకు పోవచ్చు కదా. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? బర్రో గొర్రో, నీకు దమ్ముంటే 15వ తారీఖు ఉదయం 10:20 నిమిషాల లోపే భూమి పూజ మొదలెట్టు. దాటిందా షష్ఠి, నీకు దిష్టి. ఏంటి మొదలు పెడతావా భూమి పూజ? అంత పవర్ఫుల్ 15వ తారీఖు దీని అమ్మ పడవా? అబ్బో, నువ్వు చెప్పినట్టే హైకోర్టుకి వెళ్తా, స్టే ఇర్రగడిస్తా. నువ్వు చెప్పిన ముహూర్తానికి భూమి పూజ చేస్తా, అడ్డొచ్చిన తలకాయలు నరికి పారేస్తా. అంకిరెడ్డి పెంకెరుకున్నా టెంకయ్య, టెంకే. సార్, చూసారా సార్ ఎలా ఇచ్చాను? ఇచ్చావయ్యా, నా జన్మకు సరిపడంత ఇచ్చావు. నువ్వు నా మనిషి అయ్యి ఉండి వాడి పక్కకు వెళ్ళి వాడికి రూటు చెప్పి డేటు చెప్పి నా ఫేటు డిసైడ్ చేసావు కదయ్యా. ఫీల్ అవ్వకండి సార్, నేనుండగా భయమేలా అన్నారు సాయిబాబా. సాయిబాబా పక్కన నువ్వు లేవు కదా, అందుకనుంటా.
పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న Shut up. వదిలేండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు. ఎస్ మేడం. చూడు, నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. టేక్ కేర్. మేడం, నేనేది ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను. కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజీలో ఉంటుందో చూడండి. మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాను. యు మీన్ టీవీ ఇంటర్వ్యూ? ఎస్. చిన్న సజెషన్, ఈ సారీకి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదే ఉంది మేడం. 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం ఎస్. మేడం మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేసాం. మీరు వస్తే యా, ఐఎమ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును, ఏం బాలేదా? కెమెరాకి ఈ శారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే మారిపోతావే పడుచుదానా మళ్ళీ ఎలా ఊడింది? కొడితే చిన్నదానా. Give me some love, baby, yeah. Give me some love. Increase the pressure. Push the tempo. With it now, marry you through the threshold, carry your headlights down real low and turn up that stereo. Seriously, I think you and me were made for each other. Rock sister with the soul brother. హలో మేడం, ఎస్. నేను చెప్పింది చేశాను, మిమ్మల్ని సంతోషపెట్టాను. ఇంకా 1000 మంది స్టూడెంట్స్ చేరినా నేను సంతోషపడను. నాకు కావాల్సిందల్లా ఒక్కటే. ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి. అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. నిన్ననే MBA ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురి చూసి కొట్టడానికి నువ్వేమైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నారేసుకున్నావు హరే 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 హరే. తెలిసింది అబ్బా ఇది మళ్ళీ ఎలా ఊడింది? ఏమిటి సార్ ఈ దారుణం? కన్ను కూతురు మందు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చేర్చి చెప్పడానికి రెడీ అయిపోతారా? ఇది మన ఆచారానికి అవమానం సార్. చేర్ సార్ నా బొంద.
ఫుల్ బాటిల్ తాగేవాడిని. హాఫ్కి దించేసి క్వార్టర్కి లాగేసింది. పోయినసారి ఢిల్లీకి వెళుతూ 2 పెగ్గుల కంటే తాగకూడదని చెక్కు పెట్టి వెళ్ళింది. మర్చిపోయి పోసుకున్నానయ్యా. నేను తాగితే తన కూడా చేరు చెప్తానని బెదిరిస్తోంది. సూపర్. మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు. కన్న కూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు. భలే చెక్కు పెట్టారు జీ. జియా నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ. మర్యాదలు చాలా బాగున్నాయి. మొదలెట్టావు. పక్కనే ఉండి పాకిస్తాన్ వాడి ఫిట్టింగ్ మొదలెట్టావు. సార్ బాలాగారు పాకిస్తానీ కాదు సార్, హిందుస్థానీ, మనవాడే. నువ్వు మూసుకో. నాన్న, నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు. నీకేమైనా అయితే నేనేమైపోతాను? నీకున్న షుగర్కి, బీపీకి ఇవన్నీ తాగకూడదు నాన్న, ప్లీజ్. ఇంత చెప్పాక ఎందుకు తాగుతాను? తాగుతాను. ఒక్క పెగ్. అయితే నేను కూడా. నీ పెళ్ళికి. గుడ్ బాయ్. ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్. వద్దు బాలా, తాగనని అమ్మాయికి మాటిచ్చాను. బాలా కాదు నాన్న, నేను. తల్లి తాగు. నువ్వు తాగితే ఎంత నష్టమో నిద్ర రాకపోయినా అంతే నష్టం. తాగు, కానీ ఈ ఒక్కరోజు మాత్రమే. ఆకులలో కలదొక తాళము జగమే పాటక చేరి మనసానంద విహారీ జగమే పాటక చేరి మనసానంద విహారీ వీచే గాలులలో వినబడు రాగము కదిలే ఆకులలో కలదొక తాళము జగమే పాటక చేరి మనసానంద విహారీ చిటపట చిట తొలి చినుకులలో వారి స్వరధారలే పని కొలములలో పని సమయములో మాటే పాటగా జనపదమాయరా పనిలో పాటక చేరి మనసానంద విహారీ వీచే గాలులలో వినబడు రాగము జగమే పాటక చేరి మనసానంద విహారీ
ఝణ ఝణ గుడి గంటలలో లేదా ఓంకారమై వేదం ఢక 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 మన గుండెలలో లేదా ఓ నాదమే చిరు నగబులతో పసి పాపలకై పాడే తల్లికి సరిగమ తెలియునా జో జో లాలిక చేరి మనసానంద విహారీ వీచే గాలులలో వినబడు రాగము కదిలే ఆకులలో కలదొక తాళము జగమే పాటక చేరి మనసానంద విహారీ జగమే పాటక చేరి మనసానంద విహారీ కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. లైఫ్ అంటే రేసురా రన్ నీ కలల చేసిరా రన్ గెలిచేంత వరకు రన్ మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.